నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా దేశంలో జనాభా భారీగా ఉంటే అదొక పెద్ద భారం అనుకుంటారు కదూ. కాని అది పూర్తిగా నిజం కాదు. ఆ జనాభాను సరైన దారిలో పెడితే వాళ్లే మన దేశానికి అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ఎలా మారతారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, అసలు విషయానికి వద్దాం. భారీ జనాభా అంటే అది మనకు భారమా ఏక ఆస్తియా? జనాభా అనగానే వీళ్ళకి ఎప్పుడూ ఆహారం, వైద్యం, ఇల్లు ఇలా వనరులు ఖర్చవుతూనే ఉంటాయి కాబట్టి ఇదొక పెనుభారం అనుకుంటారు చాలామంది. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ ఆలోచనా విధానం కరెక్టేనా? అస్సలు కాదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవటానికి ముందుగా మనం హ్యూమన్ క్యాపిటల్ లేదా మానవ మూలధనం అంటే ఏంటో చూడాలి. భూమి లేదా ఫ్యాక్టరీల్లో యంత్రాల మీద మనం ఎలాగైతే పెట్టుబడి పెడతామో అలాగే మనుషుల మీద కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అవును, వాళ్ళకి మంచి విద్య, సరియైన ట్రైనింగ్, నాణ్యమైన వైద్యం అందిస్తే వాళ్లలోని ఆ నైపుణ్యం, ఆ జ్ఞానమే ఒక విలువైన మూలధనంగా మారుతుంది. ఇది భవిష్యత్తులో మనకు అద్భుతమైన లాభాలనిస్తుందన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే ముందుగా జనాభా భారమా లేక వనరునా అనేది చూస్తాం. ఆ తర్వాత సకల్ మరియు విలాస్ల కథలు, మన ఆర్థిక కార్యకలాపాలు, జనాభా నాణ్యత, నిరుద్యోగంలో ఉన్న రకాలు, చివరగా ఒక అద్భుతమైన గ్రామ విజయగాథను కూడా వరుసగా చూద్దాం. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫాలో అయిపోండి. మొదటి అంశం జనాభా భారమా వనరునా. జనాభాను ఒక ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చో గమనిద్దాం. ఇక రెండో భాగం సకల్ మరియు విలాస్ల కథలు. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ పెద్ద పెద్ద ఆర్థిక విషయాలు ఒకే ఊర్లో ఉండే ఇద్దరు కుర్రాళ్ల జీవితాల్లో ఎలా పనిచేశాయో ఇక్కడ చాలా ఆసక్తికరంగా చూడొచ్చు. సకల్, విలాస్ జీవితాల మధ్య ఉన్న తేడా గమనిస్తే సకల్ బడికి వెళ్లాడు, కంప్యూటర్ కోర్స్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ కొట్టి ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాడు. ఇదొక పాజిటివ్ సైకిల్. చదువు, ఆరోగ్యం అతన్ని పైకి తెచ్చాయి. కాని విలాస్ పరిస్థితి వేరు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, కీళ్ల నొప్పులొస్తే చూపించుకోవడానికి సరైన వైద్యం లేదు, బడికి వెళ్లలేకపోయాడు. చివరికి వాళ్లమ్మలాగే చేపలమ్ముకుంటూ పేదరికంలో ఉండిపోయాడు. చూశారుగా, ఇది చదువు, ఆరోగ్యం లేకపోవడం వల్ల ఏర్పడిన నష్టదాయక వలయం. మూడవ అంశం ఆర్థిక కార్యకలాపాలు మరియు మహిళల శ్రమ. అసలు మనుషులు చేసే పనులు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. మన ఎకానమీని సింపుల్గా 3 రంగాలుగా విడగొట్టొచ్చు. మొదటిది ప్రైమరీ సెక్టార్, అంటే వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం, మైనింగ్ లాంటివి. రెండోది సెకండరీ సెక్టార్, అంటే ఫ్యాక్టరీలో వస్తువుల తయారీ, కన్స్ట్రక్షన్. మూడోది టెర్షరీ సెక్టార్, వ్యాపారం, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి సర్వీసెస్ అన్నీ ఇందులోకే వస్తాయి. ప్రజలు ఈ 3 రంగాల్లో చేసే పనుల వల్లే మన జాతీయ ఆదాయం పెరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. మన ఇళ్లల్లో మహిళలు చేసే పనులకు జాతీయ ఆదాయంలో అసలు గుర్తింపే లేదు. సకల్ వాళ్ళమ్మలాగా ఎంతోమంది మహిళలు వంట చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, ఇంటి పనంతా చేస్తారు. కాని ఆ శ్రమకు ఎలాంటి వేతనం రాదు. అదే మహిళలు మంచి స్కిల్స్ నేర్చుకుని లేబర్ మార్కెట్లోకి వెళ్తే వాళ్ళ శ్రమకు కూడా పురుషులతో సమానంగా గుర్తింపు, ఆదాయం దొరుకుతాయి. నాలుగవ అంశం జనాభా నాణ్యత. ఎప్పుడైనా సరే జనాభా క్వాలిటీ అనేది వాళ్ల చదువు, ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ అద్భుతమైన గణాంకాలను గమనించండి. 1951లో మన దేశంలో చదువుకున్నవాళ్లు కేవలం 18%. అదే 2018 నాటికి అది ఏకంగా 85%కి దూసుకెళ్ళింది. అందరికీ ప్రాథమిక విద్య అందించాలని మనం చేసిన భారీ కృషికి ఇదొక నిదర్శనం. కాని ఆగండి, ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఈ 16.1% అనే నంబర్ చూశారా? ఇది మనల్ని ఖచ్చితంగా ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్గా అక్షరాస్యత పెరిగినా ఇప్పటికీ ఆడవాళ్లకంటే మగవాళ్ల అక్షరాస్యతే 16.1% ఎక్కువగా ఉంది. అంటే ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేది సమాజంలో అందరికీ సమానంగా అందట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపోతే ఉన్నత విద్య కోసం మనం పెట్టిన పెట్టుబడి స్కేల్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. 1950-51లో దేశం మొత్తం మీద కేవలం 30 యూనివర్సిటీలే ఉండేవి. కాని 2020-21 నాటికి ఆ సంఖ్య 10,074కి చేరింది. కాలేజీలు కూడా 750 నుంచి ఏకంగా 46,000కు పైగా పెరిగాయి. టర్షరీ సెక్టార్లో వచ్చే కొత్త తరహా ఉద్యోగాల కోసం పెరుగుతున్న మన జనాభాను రెడీ చేయడానికి ఎంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేయాల్సొచ్చిందో చూడండి. చదువుతో పాటే ఆరోగ్య రంగాన్ని కూడా మనం అంతే స్ట్రాంగ్గా డెవలప్ చేశాం.
1951లో ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో 147 మంది చనిపోయేవారు. కాని మెరుగైన ఆస్పత్రులు, వసతుల వల్ల 2020 నాటికి ఆ సంఖ్య 36కి పడిపోయింది. అలాగే మన సగటు ఆయుర్దాయం కూడా ఇప్పుడు 69 ఏళ్లు దాటింది. మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజానికి వాళ్ల సేవలు ఎక్కువ కాలం అత్యంత సమర్థవంతంగా అందేది. 5వ అంశం నిరుద్యోగం, రకాలు, సవాళ్లు. ఇదంతా బానే ఉంది కాని పనిచేయగలిగే శక్తి ఉండి కూడా ఉపాధి దొరకకపోతే ఈ మానవ మూలధనమే మళ్లీ మనకు పెద్ద సమస్యగా మారుతుంది. గ్రామాల్లో మనం ఎక్కువగా చూసేది ఈ కాలానుగుణ నిరుద్యోగం లేదా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. రైతులకి విత్తనాలు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు మాత్రమే చేతి నిండా పనుంటుంది. ఆ పనులైపోయాక మిగతా నెలలంతా వాళ్ళకి ఉపాధి దొరకదు, ఖాళీగానే ఉండాల్సొస్తుంది. వ్యవసాయంలో ఉన్న ఇంకో పెద్ద అదృశ్య సమస్య ప్రచ్ఛన్న నిరుద్యోగం. దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పొలంలో ఒక 5గురు చేస్తే సరిపోయే పనిని ఆ ఇంట్లో ఉన్న 8 మంది కలిసి చేస్తుంటారు. బయటికి చూస్తే 8 మంది పనిచేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ ఆ అదనంగా ఉన్న 3 వల్ల వచ్చే లాభమేమీ ఉండదు. ఇదొక రకమైన దాగి ఉన్న నిరుద్యోగమే కదా. ఇక సిటీల్లో చూస్తే విద్యావంతులలో నిరుద్యోగం చాలా పెద్ద సమస్య. 10th, డిగ్రీలు, పీజీలు చేసిన ఎంతోమంది కుర్రాళ్ళు జాబ్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆధునిక రంగాల్లో టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ల కొరత విపరీతంగా ఉంటుంది, ఇంకోవైపు చదువుకున్న యువత ఖాళీగా ఉంటున్నారు. ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఎంతగా వేస్ట్ అవుతున్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 6వ అంశం ఒక గ్రామ విజయగాథ. ఇందాకడిదాకా మనం మాట్లాడుకున్న చదువు, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు ఇవన్నీ కలిపితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పే ఒక పవర్ఫుల్ స్టోరీ చూద్దాం. ఇదొక అద్భుతమైన పరివర్తన. ఉపాధి అంటే ఏంటో తెలియని ఒక ఊళ్ళో ఒక ఇంట్లో వాళ్లు తమ అబ్బాయిని అగ్రికల్చర్ కాలేజ్కి పంపుతారు. ఆ కుర్రాడు అగ్రి ఇంజనీర్ అయి తిరిగొచ్చి ఒక అద్భుతమైన కొత్త రకం నాగలిని డిజైన్ చేస్తాడు. దాంతో ఆ ఊళ్ళో పంట దిగుబడి పెరిగి రైతులందరికీ బాగా లాభాలొస్తాయి. ఆ వచ్చిన లాభాలతో వాళ్లంతా కలిసి ఊళ్ళో ఒక స్కూల్ కట్టి ఒక టీచర్ని కూడా పెట్టుకుంటారు. అలాగే ఆ ఊళ్ళో ఒక అమ్మాయి టైలరింగ్ నేర్చుకుని అందరికీ బట్టలు కుట్టడం మొదలుపెడుతుంది. చూశారా, ఒక్క కుర్రాడి చదువు మీద పెట్టిన పెట్టుబడి ఒక చైన్ రియాక్షన్లా మారి ఆ ఊరు మొత్తానికి కొత్త ఉద్యోగాల్ని, ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థని ఎలా సృష్టించిందో. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనుషుల నైపుణ్యం మీద పెట్టిన పెట్టుబడి ద్వారా ఒక చిన్న గ్రామమే తన తలరాతను అలా మార్చుకోగలిగితే, ఇక దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జనాభాకు సరిగ్గా చదువు, ఆరోగ్యం, ఉపాధి కల్పిస్తే మనకి ఎంత అపారమైన శక్తి వస్తుంది. ఈ భారీ జనాభా మనకు ఏమాత్రం భారం కాదు, వాళ్లే ఎప్పటికీ తరగని అతిపెద్ద సంపద. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి అంశాన్ని ముగిద్దాం.